బైబిల్ గ్రంథం మనం ఫిజికల్గా ట్రావెల్ చేసే రోడ్స్ గురించి మాట్లాడడం లేదు, మనం భౌతికంగా ప్రయాణం చేసే రోడ్డు, ఈ రోడ్డు ఆ రోడ్డు దాని గురించి మాట్లాడడం లేదు. కానీ మన జీవితము ఏ రూటులో ప్రయాణం చేస్తుంది, మన జీవితము ఏ యొక్క దిశలో ప్రయాణం చేస్తుంది, ఏ మార్గంలో ప్రయాణం చేస్తుంది అనే అంశాన్ని గూర్చి ఇక్కడ మరి సామెతల గ్రంథకర్త అయిన రాజైన సొలొమోను ఈ మాటలు పలుకుతున్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. వాట్ ఈస్ దిస్ వే? ఒక వ్యక్తి ఎంచుకునే మార్గం అంట ఆ వ్యక్తికి ఎప్పుడు కరెక్ట్గానే కనబడుతుందంట. అవునా కదా? ఇప్పుడు ఏదైనా మన గమ్యస్థానానికి చేరాలనుకుంటున్నాం, ఈ రోడ్లో వెళ్తే ఆ గమ్యం నేను చేరుకుంటాను అనుకున్నప్పుడు ఆ రోడ్లో వెళ్తాం. ఆ రోడ్డు మీద మనకి నమ్మకం ఉంది కాబట్టి ఆ రోడ్లో వెళ్తాం. ఏమనంటే మా డెస్టినేషన్కు, మా గమ్యానికి ఈ రహదారి లేకపోతే ఈ రోడ్డు మమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకంతో. జీవితంలో కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని రూటుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ మనం తీసుకునే మార్గము, మనం ఎంచుకునే మార్గం మీద మనకి 100% నమ్మకం ఉంటుంది. సో మనం ఎంచుకున్న మార్గము మన దృష్టిలో 100% సరైనదిగానే కనబడుతుంది. ఇప్పుడు తప్పు మార్గంలో నుంచి వెళ్తా ఉంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి, అయ్యయ్యో ఈ రోడ్డు కరెక్ట్ రోడ్డు కాదండి, ఇట్లా వెళ్తే ఇంకా డెడ్ ఎండే, ఊరు చివర, ఇంకా అక్కడ మీకు ఏమీ ఉండదు, ఈ రోడ్లో వెళ్ళొద్దంటే మీరు ఎలా చెప్తే అలా చెప్పండి కానీ నాకేం తోచితే నేను అదే చేస్తాను అనుకుంటే ఈ వ్యక్తి వెళ్ళి అది తప్పు మార్గం అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సిందే. వద్దండి ఈ రోడ్డు మంచిది కాదు, ఈ రోడ్లో చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి, లేకపోతే ఈ రోడ్డు నిండా గుంటలు ఉన్నాయి, మీరు వెళ్తే పడిపోతారు అని ఎవరైనా చెప్తే కూడా ఒకవేళ మనం ఇగ్నోర్ చేసి, లేదండి నాకు ఇలాగే వెళ్ళాలనిపిస్తుంది, నాకు తెలిసి ఇదే కరెక్ట్ రోడ్డు అని మూర్ఖంగా వెళ్తే ఆ వ్యక్తి వెళ్ళి తగిన పర్యవసానాలు ఖచ్చితంగా పొందుకుంటాడు. సో మన జీవితంలో మనం కొన్ని రూట్లు ఎంచుకుంటాం, మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటాం. అదొక కెరియర్ విషయంలో అయిండొచ్చు, లేకపోతే ఒక సెటిల్మెంట్ విషయంలో అయిండొచ్చు, ఒక వివాహ విషయంలో అయిండొచ్చు. మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటాము. నాకు ఈ మార్గం కరెక్ట్గా కనబడుతుంది, నాకు ఈ మార్గం సరైనదిగా కనబడుతుంది, నేను చేస్తుంది రైట్ అని ప్రతి ఒక్కరికి ఒక కన్విక్షన్ ఉంటుంది. అవునా కాదా? తప్పు చేసే వ్యక్తిని కూడా మీరు వెళ్ళి అడగండి, ఎందుకు చేస్తున్నావు అంటే నాకు ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది అంటాడు. ఈ రోజుల్లో చాలా మనుషులు ఎలా తయారైపోయారంటే పర్ఫెక్ట్ కరెక్ట్ అనేది ఒకటి లేదండి. నీకు ఒకటి కరెక్ట్ అనిపించవచ్చు, నాకు ఒకటి కరెక్ట్ అనిపించవచ్చు, నీది నీకు సరి అయిందిగా ఉంది, నాది నాకు సరి అయిందిగా ఉంది అని ఎవరు చేసే తప్పులను వాళ్ళు సమర్థించుకునేలా ఉన్నారు. కానీ ఇది తప్పు అంటే ఒప్పుకునేలా ఈ రోజుల్లో సమాజము, ప్రజలు లేనేలేరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టిలో తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. తప్పు రాజు చేసినా తప్పే, తప్పు ఒక బీదవాడు చేసినా తప్పే, సరి అయినది ఒక రాజు చేసినా సరి అయినదే, సరి అయినది ఒక దీన స్థితిలో ఉన్న వ్యక్తి చేసినా సరి అయినది. దేవుని దృష్టిలో రైట్కి రాంగ్కి చాలా క్లియర్ డిస్టింక్షన్ ఉంటుంది, చాలా వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తప్పు ఎవరు చేసినా, తన బిడ్డలు చేసినా తప్పే అంటాడు, లోకస్తులు చేసినా తప్పే అంటాడు. అంత ఖచ్చితమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు ఒక చిన్న ఫ్రాడ్ చేశాడండి, చిన్న మోసం చేశాడు. చిన్న మోసం చేసిన తర్వాత ప్రార్థన కూడా చేసుకొని ఉండుంటాడు. ఏమనంటే, దేవా నన్ను ఎవరు పట్టుకోకూడదయ్యా, దేవా నేను దొరకకూడదయ్యా, ఈ ఫ్రాడ్ నేను ఎలాగో చేసేసాను, నన్ను కాపాడని ప్రార్థన చేసుకొనే ఉండుంటాడు అనుకుంటున్నా. నేను అడగలేదులేండి, నువ్వు ఆ ప్రార్థన చేసుకున్నావు లేదా అని అబ్బాయిని అడగలేదు. సరే, ఫ్రాడ్ అంతా జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారంట. పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు, మొత్తం వీధిలో మొత్తం రచ్చ అయిపోయింది, పరువు పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు పరువు పోయింది, తన పరువు పోయింది. ఆ తర్వాత ఉద్యోగం కూడా బీకేశారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు ఆ తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నీకు తెలుసా, నీకు గ్రహింపు వచ్చిందా? నాకు వచ్చిందక్క, కానీ ఎప్పటికి పట్టబడుతుందో చూద్దాంలే అని. పట్టబడే వరకు మహారాజే కదా, అంతే కదండి. దొంగ పట్టబడే వరకు దొంగ దొర అంట, పట్టబడిన తర్వాత దొంగ దొంగ అయిపోతాడు అనుకున్నాడు. పట్టబడిన తర్వాత చూద్దాంలే, సరే దేవుడు అలా గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడేమో అని అలా ఊరుకున్నాడంట. ఒకానొక రోజు వచ్చింది, చీకటిలో ఉన్నవి వెలుగులోనికి వచ్చే రోజు ఒకటి వచ్చింది, తన రహస్య జీవితం బట్టబయలైన రోజు ఒకటి వచ్చింది, చేసిన మోసం బయటపడిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు తన పరువు ప్రతిష్ట అంతా మంట కలిసిపోయింది. ఉన్న మంచి పేరు పోగొట్టుకున్నాడు, ఇంట్లో వీధిలో ఉన్న పరువు అంతా పోయింది, చేతిలో ఉన్న మంచి ఉద్యోగం పోయింది, అవమానంతో మిగిలిపోయాడు. అయితే ఆ తమ్ముడు నేను ఏం అడిగానంటే, నువ్వు ఆ తప్పు చేసినప్పుడు దేవుడు నీ తప్పును కప్పి పెడతాడని నువ్వు అనుకున్నావా అని అడిగాను. ఏమడిగానండి? తప్పు చేసావు కదా, తప్పు చేసినప్పుడు దేవుడు నీ తప్పును దాచుతాడు అనుకున్నావా? మన దేవుడు తప్పులు దాచేవాడు కాదు. హల్లెలూయా.
నువ్వు తప్పు విడిచిపెట్టాలా, నువ్వు తప్పు ఒప్పుకోవాలి, అంతేగాని నీ తప్పును దేవుడు కప్పడు. మన పరలోకపు తండ్రి అందరికీ ఒకే న్యాయాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారండి, రక్షణ పొందిన వారు తప్పు చేస్తే ఆయన ఇంకా పర్టికులర్గా ఉంటాడు. ఎందుకంటే మరి రక్షణ పొంది నా బిడ్డ కూడా నువ్వు ఎలా చేసావు ఈ తప్పని దేవుడు ఖచ్చితంగా దాన్ని బట్టబయలు చేస్తాడు. అప్పుడు ఇంకా అవమానకరంగా ఉంటుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణమునకు త్రోవ. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి తండ్రిని వ్యతిరేకించి, తండ్రిని తిరస్కరించి, తండ్రిని ఎదురాడి తనకిష్టమైన త్రోవలో వెళ్ళిన ఒక పాపిష్టి కుమారుని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది అయిన తరువాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో పలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు అని. 6వ వచనం చూద్దాం. తీర్పు నందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. దేవుడు అభిషేకించిన రాజు దావీదు, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి దావీదు. దావీదు కుమారులలో అబ్షలోము కూడా ఒక కుమారుడే. ఆఫ్ కోర్స్ హీ వాజ్ వన్ అమంగ్ డేవిడ్స్ సన్స్. దావీదు కుమారులలో ఒకడైనా దేవుడు మాత్రం రాజ్యాన్ని, సింహాసనాన్ని అబ్షలోముకి ఇవ్వాలి అని దేవుని చిత్తము కానే కాదు. ఇప్పుడు అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, తండ్రి బ్రతికుండగానే తండ్రి సింహాసనాన్ని కాజేయాలని ఒక తప్పుడు ప్రయత్నము అబ్షలోము చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదము నీవు తప్ప ఇంకెవరు తీసుకోలేరు. ఇంకొకరి ఆశీర్వాదం నువ్వు దొంగిలించాలని ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమము కాదు. ఆమేన్. అర్థమైందండి? దేవుడు నీ కొరకని ఏదైనా ఆశీర్వాదం దాచిపెడితే అది ఎంతమంది దాన్ని కాజేయాలని చూసినా, లాక్కొని వెళ్ళాలని చూసినా, నీకు చెందకుండా చేయాలని చూసినా దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హెస్ చోజన్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకే అది సిద్ధపరిచాడు. దట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. నీ కొరకే సిద్ధపరిచాడు. ఆశీర్వాదం నీ కొరకే దాచిపెడతాడు. అది నీకే, ఆయన సమయంలో నీ దగ్గరకే అది వస్తుంది. హల్లెలూయా. కానీ ఇంకొకరి కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము నాకు కావాలి అని నువ్వు ఒకవేళ గ్రాబ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అవ్వదు, కానీ శాపం అవుతుంది. ఎందుకంటే అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి. అందుకే 10 ఆజ్ఞలలో ఆశింపకూడదు, ఆశింపకూడదు, ఆశింపకూడదు అనే ఒక మాట మాటికి కనబడుతుంది. అసలు ఆశ ఎప్పుడు కలుగుతుంది చెప్పాలి? అసలు మనకు ఆశ ఎప్పుడు కలుగుతుంది? చూసినప్పుడు కలుగుతుంది. కరెక్ట్. అబ్జర్వ్ చేసినప్పుడు గమనించి పరికించి చూస్తే ఆశ కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, మీ దృష్టి పైకి పెట్టండి. థింక్ అబౌట్ గాడ్లీ థింగ్స్, నాట్ అబౌట్ ఎర్త్లీ థింగ్స్. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించండి, శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచించద్దు అని బైబిల్ చెప్తుంటే, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పక్కోళ్ళ జీవితంలోకే తొంగి చూస్తూ ఉంటాం మనం. అవునా కదా? పక్కోళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, పక్కోళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర ఏం తింటున్నారు, పక్కోళ్ళు ఏం బట్టలు కట్టుకుంటున్నారు, పక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ మన పనుల మీద మనకి ధ్యాస ఉండదు, కానీ పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. యు ఆర్ థింకింగ్ మోర్ అబౌట్ అదర్స్. వారి గురించి వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ చూస్తున్నావు, ఎక్కువగా ధ్యానం చేస్తున్నావు. దేవుని వాక్యం అందుకే మతిలోకి ఎక్కట్లేదు, మైండ్లోకి వెళ్ళట్లేదు, అంత టైం కూడా ఉండట్లేదు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చెప్తున్నారండి, టైం ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు? వ్యర్థమైన వాటికి చాలా టైం వెళ్ళిపోతుంది. అందుకని అమూల్యమైన వాటికి నువ్వు సమయాన్ని కేటాయించుకోలేక పోతున్నావు.
ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఎన్ని పనులున్న ప్రక్కన పడేసి గంట సేపు మోకాళ్ళు వేస్తానని తీర్మానం తీసుకొని గంట సేపు తర్వాత అలారం పెట్టుకోండి. హల్లెలూయా. అలారం మోగాక లేవాలన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పమంటారా? 5 నిమిషాలు అవ్వగానే గంట అయిపోయినలాగా ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కలిగిందండి? కొంతమందికి మోకాళ్ళు వేసిన 5 నిమిషాలకి ఎలా ఉంటుందంటే, అమ్మ 5 hours ప్రేయర్ చేసేసాను అన్నంత ఫీలింగ్. ఇంకా అవ్వలేదా టైం? అయ్యో నాకు 1 hour అయిపోయినట్టు అనిపిస్తుందండి. అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా ఉండదు మైండ్లో. ఇంట్లో మోకాళ్ళు వేస్తారు కానీ బయట రోడ్డు మీద ఏం కార్లు వెళ్తున్నాయి, ఏ బైక్లు వెళ్తున్నాయి, టీవీలో ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, స్టవ్ మీద అసలు ఏమన్నా పెట్టానా, అసలు అనవసరమైన పనులన్నీ మోకాళ్ళు వేయడానికి, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినప్పుడే గుర్తు చేస్తాడు అపవాది. ఎప్పుడైనా చేశాడా? చేస్తాడండి. అని అప్పుడు ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు షట్ డౌన్. వాటిని మూసేసి, వాటిని క్లోజ్ చేసేసి, వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. నా మైండ్ దేవుని మీద తప్ప, ప్రార్థన మీద తప్ప, వాక్యం మీద తప్ప ఈ అరగంట, ఈ గంట సేపు దేని మీద పెట్టను అనుకొని ఒక తీర్మానం, ఒక దీక్షలాగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అప్పుడు నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించినట్లు. హల్లెలూయా. పక్కన వారి మీద కేకలేసేసి అమ్మయ్య విజయం సాధించానని కాదండి, అది కాదు విజయం. ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అది కాదు విజయం సాధించినట్లు. దేవుని సన్నిధిలో ఒక గంట సేపు నువ్వు మోకాళ్ళు వేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుని చూస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే అది విశ్వాస జీవితానికి నిజమైన విజయము. మోకాళ్ళు వేసే క్రైస్తవుడు విజయాన్ని పొందిన క్రైస్తవుడు. హల్లెలూయా. దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోము ఒక ప్రణాళిక వేసుకున్నాడండి. హీ హ్యాడ్ అ ప్లాన్. చూడండి, ప్లానింగ్ చాలా మంచిది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ ప్లాన్. ప్లానింగ్ ఉంటేనే ఏదైనా ప్రాపర్గా జరుగుతుంది. కొంతమంది అంటారు నాకు ప్లానింగ్ చేయలేనండి, నాకు ప్లానింగ్ రాదండి. అంటే యూ విల్ డెఫినెట్లీ ఫెయిల్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు నువ్వు చేయడంలో ఫెయిల్ అవుతావు. సక్సీడ్ అవ్వాలంటే, విజయం సాధించాలంటే హ్యావ్ అ ప్లాన్, ఒక ప్రణాళిక ఉండాలి. యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఆ ఎగ్జామ్స్ కొరకు ఒక టైం టేబుల్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా సిద్ధపడడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతుంటే ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధపడడం. హ్యావ్ అ ప్లాన్. ఒక ఇల్లు కట్టుకోవాలి, పలానా సంవత్సరానికి 2025 కల్లా లేకపోతే 2024 కల్లా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు నుంచే ప్లానింగ్. నెలకి ఇంత డబ్బును ప్రక్కన పెట్టి సేవ్ చేసుకొని ఈ రకంగా ఒక ప్రణాళిక వేసుకొని కట్టుకోగలవు ఖచ్చితంగా. ఒక ప్లానింగ్ లేకుండా చేతికి వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తావు. ఒక ప్లానింగ్ లేకుండా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నాకు ఏమీ జరగట్లేదంటే జరగదు, ఎందుకంటే ప్లానింగ్ లేదు కాబట్టి. హ్యావ్ అ ప్లాన్. అబ్షాలోము కూడా హీ హ్యాడ్ అ ప్లాన్. కానీ ఆ ప్లాన్ ఒక దైవికమైన ప్రణాళిక కాదు, దేవుని ఘనపరిచే ప్రణాళిక కాదు. ఇట్ వాజ్ అ వికెడ్ ప్లాన్, ఒక దుష్ట ప్రణాళిక. దుష్ట ప్రణాళిక ఏంటి అంటే, మా తండ్రి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ మధ్యలోనే ఆపేసి వాళ్ళకి చెప్తాను, నా తండ్రి దగ్గర మీ వ్యాజ్యాలు తీర్చడానికి, మీకు న్యాయం తీర్చడానికి సరైన వాళ్ళు ఎవరూ లేరు, నేను చూస్తాను ఆ పని అని చెప్పి ప్రజలనందరినీ తన వైపు త్రిప్పుకున్నాడంట. హీ సక్సీడెడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్లాన్. తన యొక్క దుష్ట ఆలోచనను చాలా వరకు తాను నెరవేర్చుకున్నాడు. తన ప్రణాళికను చాలా వరకు నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళే వారందరినీ ఆపాడు. అనుకుంటున్నాడు, నా తండ్రి బ్రతికున్నప్పుడే నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోవాలి. అది దేవుని చిత్తమో కాదు, అది తండ్రిని గణపరచటమో కాదు, తన తండ్రిని అవమానపరచాలని, తన తండ్రికి దేవుడి ఏర్పాటులో దేవుడిచ్చిన సింహాసనాన్ని హీస్ ట్రైంగ్ టు జస్ట్ గ్రాబ్ ఇట్, బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నాడు. అది ఆశీర్వాదం కానే కాదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా ముందుకు వెళ్ళాడండి. హీ వెంట్ ఫర్దర్. చూడండి, దుష్టులు దుష్టత్వంలో కొన్నిసార్లు రోజు రోజుకి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ముందు చిన్న దొంగతనం చేస్తాడు, నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద దొంగతనం చేస్తాడు, ఆ తర్వాత ఇంకా పెద్ద దొంగతనం చేస్తాడు. ఆ దుష్టత్వము, పాపము కొన్నిసార్లు ఒక పాపం నుండి ఇంకొక పాపం, ఆ పాపం నుండి ఇంకో పాపం, అదొక ఊబిలాగా మనిషిని ఈడ్చుకొని వెళ్తానే ఉంటుంది. ఇప్పుడు అబ్షాలోము యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి దగ్గరకు వస్తున్న వారిని తన వైపుకు త్రిప్పుకుంటున్నాడు. ఇప్పుడు తన ప్రణాళిక ఏంటంటే తండ్రిని వెళ్ళగొట్టాలి, తండ్రిని ఒక గృహం లేకుండా, ఒక ఆశ్రయం లేకుండా తండ్రిని చేయాలని ఒక ప్రణాళిక పూనాడు. ఈ విషయము దావీదు గ్రహించి, దావీదు ఏం చేశాడంటే చూడండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులకందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణను నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి
మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. ప్రాణ భయంతో, ఎవరు ప్రాణం తీసేస్తాడనే భయము పగవాడు కాదు, సొంత కుమారుడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏ ఇంట్లో కూడా ఈ పరిస్థితి రాకూడదండి. తల్లిదండ్రులు పిల్లలు మా ప్రాణం తీసేస్తారేమో అని ఇంటి నుండి పారిపోయే పరిస్థితి ఏ ఇంట్లో కూడా రాకూడదు, కానీ ఇంట్లో వచ్చింది. అబ్షాలోము యొక్క దుష్టత్వం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే, తన తండ్రిని చంపైనా సరే సింహాసనం అధిరోహించాలి అనే దురాశ, అనే అత్యాశ అబ్షాలోములోకి రావడం చేత ఇప్పుడు అబ్షాలోము తన తండ్రిని చంపుతాడు అని దావీదు గ్రహించి దావీదు పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిని విడిచి, రాజ్యాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, అన్నపానాలు లేకుండా, ఒక తల మీద ఆశ్రయం లేకుండా, ఒక గూడు లేకుండా దావీదు తిరుగుతున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాము. ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. చక్కగా తల్లిదండ్రులు చేతుల్లో ఎత్తుకొని పెంచుతారు. తల్లి చక్కని గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెంచుతుంది, కొడుకైనా కూతురైనా. ఒకానొక సమయం సందర్భం వచ్చేసరికి మా అమ్మ నాన్న ఇంకా రాయడం లేదేంటి ఆస్తి, ఇంకా మా అమ్మ నాన్న మాకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదేంటి అని తల్లిదండ్రుల మీద కోపంతో వారు తల్లిదండ్రులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారండి. చాలామంది పిల్లలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు నీకేమి ఇవ్వాలో నీకు ఇవ్వరా? నీ కొరకు ఎలా ఆలోచించాలో వాళ్ళకి తెలియదా? వాళ్ళంత బాధ్యత లేకుండా ఉంటారా? అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఎక్కడో 100కి 1 ఉంటారేమో బాధ్యత లేని తండ్రులు, లేకపోతే బాధ్యత లేని తల్లులేమో. కానీ దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నిన్నెంతో ప్రేమిస్తున్నారు, నిన్నెంతో అల్లారు ముద్దుగా పెంచారు. నువ్వు ఎన్నోసార్లు వారిని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా నిన్ను ఓర్చుకొని నిన్ను చక్కగా పెంచుకుంటూ వస్తే, ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఇంటిలో నుండి బయటకు తరిమేసి ఆ గృహాల్లో ఉండే వాళ్ళ అబ్షాలోము లాంటి కుమారులు ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి కుమారులకు, అలాంటి కుమార్తెలకు దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, అబ్షాలోముకి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం నిజమైనది, సత్యమైనది కాబట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిదండ్రులను, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మేలు కలగాలని ఎంతమందికి ఆశ ఉంది? మేలు వద్దండి, మేలు వద్దా? కావాలి కదా. మేలు ఎవరికి కలుగుతుందో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించిన వారికి మేలు కలుగుతుందంట. హల్లెలూయా. రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్. పగవాడిని సన్మానించమని చెప్పట్లా. నిన్ను పెంచి, నిన్ను కని పెద్ద చేసిన, నిన్ను ఆదరించిన, నీ ఆలన పాలన చూసి, నీ కొరకు తిని తినకుండా, నీ కొరకు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను పెంచిన తల్లిదండ్రులు సన్మానించు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంటే అది కూడా కష్టమైపోతుందండి చాలామందికి. తల్లిదండ్రుల విలువ చాలామందికి బ్రతికున్నప్పుడు తెలియట్లా. బ్రతికున్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బ్రతికున్నప్పుడు లెక్క చేయరు వాళ్ళని. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని వాళ్ళ వాల్యూ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచిస్తారు, అబ్బా మా అమ్మ ఎంత మంచిదో, అబ్బా మా నాన్న ఎంత మంచోడో, మా అమ్మని ఇలా చూసుకుంటే బాగుండేది, మా నాన్నని అలా చూసుకుంటే బాగుండేది. అంటే వెళ్ళిపోయాక నీకు వాళ్ళ విలువ తెలిసి ఏం లాభం, ఏం ప్రయోజనం? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా. దీర్ఘాయుష్ కావాలా? ఎవరికి కావాలి? ఎవరికి వద్దంటారు? ఎవరు వద్దన్నారు కదండి. దీర్ఘాయు ఇదిగో బిడ్డ అంటే లార్డ్ గివ్ ఇట్, అందరు గ్రాప్ చేసుకుంటారు కదా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని. ఆ దీర్ఘాయుష్ దేవుడు అంటున్నాడు, ఈ ఆజ్ఞ పాటించి నీకు దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. ఏ ఆజ్ఞ ప్రభు అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. సన్మానించారా తల్లిదండ్రులను? లెక్క చేయకుండా ఎప్పుడైనా మాట్లాడారా? తల్లిదండ్రులతో కసురుగా విసురుగా ఎప్పుడైనా మాట్లాడారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా అవమానకరంగా మాట్లాడారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా నిందించారా? మీ వల్లే మా బతికిలా ఉందని ఎప్పుడైనా చెప్పారా? నీకు ఉద్యోగం సంపాదించుకోవడం చేత కావట్లేదు, దానికి నువ్వు నీ తల్లిని నీ తండ్రిని నిందిస్తున్నావు. దట్ ఈస్ యువర్ మిస్టేక్, నాట్ యువర్ పేరెంట్స్ మిస్టేక్. తల్లిదండ్రులు వాళ్ళకున్న దానిలో లెవెల్ బెస్ట్లో నిన్ను పెంచుతున్నారు. ఆ తర్వాత ఉన్న స్థాయిని పెంచుకోవడం నీ కష్టం మీద, నీ రెక్కల కష్టం మీద నువ్వు ఆధారపడాలి తప్ప వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూడడం కాదు. యు వర్క్ హార్డ్. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, తల్లిదండ్రులు నిన్ను పెంచారు, ఇంత స్థాయికి తీసుకొచ్చారు, కష్టపడి బాగుపడు జీవితంలో. అంతేగాని వారిని ఎందుకు నిందిస్తావు?
ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతుంటే, మీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మీరు అవమానకరంగా మాట్లాడి ఉండుంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా నిందించి ఉండుంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా కించపరిచి ఉండుంటే, తల్లిదండ్రుల గురించి ఎవరి దగ్గరైనా బ్యాడ్గా చెప్పుంటే, ఒకసారి మీ తల్లికి తండ్రికి ఫోన్ చేసి, మీ అమ్మ నాన్న మీకు దూరంగా ఉంటే వాళ్ళకి చెప్పండి, మమ్మీ ఐఎమ్ సో సారీ, అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించని చెప్పండి. కొంతమంది ఎంత దిగజారిపోతారంటే అండి, వారి తల్లి తండ్రి యొక్క పేరును వాళ్ళే పాడు చేస్తారు. మా అమ్మ ఎలాంటిదో తెలుసా, మా నాన్న ఎలాంటోడో తెలుసా అని వాళ్ళ గురించి చెడ్డగా చెప్తారండి. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి కానీ వారిని అవమానించాలని వాక్యం చెప్పట్లేదే. నీకున్న కోపతాపాలతో నీ తల్లిదండ్రుల మీద ఎందుకు విరుచుకుపడుతున్నావు? అబ్షలోం అదే చేశాడు. అబ్షలోం అనుకున్నాడు, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, ఐఎమ్ సో టాలెంటెడ్, ఐఎమ్ సో హ్యాండ్సమ్. అబ్షలోం చాలా అందగాడంట. అందం ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే 2 కొమ్ములు వస్తాయి పొగరుతో. నన్ను మించిన బ్యూటీ క్వీన్ ఎవరు లేరు, నన్ను మించిన హ్యాండ్సమ్ మ్యాన్ ఇంకెవరు లేరు అని కొమ్ములు వస్తాయండి కొన్నిసార్లు. ఏదైనా సరే, ధనమైనా సరే, అందమైనా సరే, ఉద్యోగం అయినా సరే, కొమ్ములు రావడానికి ఒక కారణంలా తయారవుతూ ఉంటాయి. అబ్షలోముకి ఖచ్చితంగా గర్వం వచ్చింది, గర్వాంధుడైపోయాడు. తండ్రి కనబడట్లేదు, తండ్రి మీద ఉన్న అభిషేకం కనబడట్లేదు అబ్షలోముకు, తండ్రి మీద ఉన్న దేవుని ఆత్మ కనబడట్లేదు అబ్షలోముకు, తండ్రి దేవుని ఏర్పాటులో ఉన్నాడని అబ్షలోముకు కనబడట్లేదు. అబ్షలోముకి ఏం కనబడుతుందంటే, తండ్రి సింహాసనం దొంగిలించాలి, అది ఒకటే ఉంది అబ్షలోము మనసులో. నేను సాధించుకుంటాను అనుకున్నాడు, సాధించుకున్నాడు. తండ్రిని దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు. తండ్రి చెట్టు పుట్ట ఏదో ఒకటి ఆశ్రయంగా చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు తండ్రి. దేవుని ఆజ్ఞను 100% ధిక్కరించాడండి అబ్షలోము. నీవు దీర్ఘాయుష్మంతుడు బగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాటను కంప్లీట్గా ధిక్కరించాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎంత బాగుంది ఈ మాట. మెచ్చుకుంటారంట, దేవుడు మెచ్చుకుంటాడంట. దేవుడు మెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి. ఎంతమందికి మెచ్చుకోవడం ఇష్టం? అందరికీ ఇష్టమే కదండి. భోజనం లేకుండానే ఉంటాం, కానీ ఎవరైనా మెచ్చుకుంటే ఇంకా భోజనం అక్కర్లేదు అనిపిస్తుంది కదా, కడుపు నిండిపోతుంది, అబ్బా నన్ను మెచ్చుకున్నారు చాలని. ప్రభువు నందు మెచ్చుకొనదగినదంట. ఏంటది? వాట్ ఈస్ కమెండబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ తల్లిదండ్రుల మాట నీవు వినాలి. అబ్షలోము తండ్రి మాట వినట్లేదు. అబ్షలోము తండ్రి దగ్గరకు వెళ్ళి, నానా నాకు ఇలా ఆలోచన వచ్చింది, నీ తర్వాత సింహాసనం నేను ఎక్కుతాను అని ఒకవేళ మాట్లాడుంటే వేరేలా ఉండేదేమో, కానీ అబ్షలోము అలా చేయట్లేదండి. తండ్రిని ధిక్కరించాడు, తండ్రికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో అబ్షలోము యొక్క స్థితి ఏమైందో మనం చూస్తాం చూడండి. అబ్షలోము కంచెరగాడిద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద యొక్క ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిన్న కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతడు క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. కంచర గాడిద మీద చాలా స్పీడ్గా ఒక బుల్లెట్ ఎక్కితే ఈ రోజుల్లో యవనస్తులు ఎలా వెళ్తున్నారండి? ఆ జుట్టు అంతా అలా వెనక్కి, ఇంకా అసలు నన్ను మించిన వాళ్ళు లేరు, ఇంకా ప్రపంచంలో పక్కన ఏ వెహికల్స్ ఉన్నాయో కూడా అక్కర్లేదు, అలా వెళ్ళిపోతున్నారు దూసుకొని. అబ్షలోము ఆ రోజుల్లో బుల్లెట్లు ఇవేం లేవు కదా, కంచరగాడిద వెహికల్, ఆ వెహికల్ వేసుకొని దూసుకెళ్ళిపోతున్నాడు. అనుకుంటున్నాడు, నాకు ఎదురు ఎవ్వరు లేరు, నన్ను ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు, నా ప్రణాళికలు అన్నీ నేను నెరవేర్చుకుంటున్నాను, ఐ హ్యావ్ సక్సీడెడ్ 100%. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాటను ధిక్కరించి ముందుకు వెళ్ళి కొద్దిగా బాగుపడ్డాడంటే ఇంకా వాడిని ఎవరు పట్టుకోలేరు. ఏమంటాడు తెలుసా? చూసారా, మీ ఎవ్వరి సహాయం లేకుండానే నేను ఇలా అయిపోయాను అలా అయిపోయానని గర్వంతో రెచ్చిపోతున్నారు చాలామంది యవనస్తులు. అబ్షలోం పరిస్థితి కూడా అలాగే ఉందండి. అబ్షలోం అనుకుంటున్నాడు, నా తండ్రిని నేను వెళ్ళగొట్టాను, నా తండ్రి సింహాసనాన్ని నేను అధిరోహించాను, నా తండ్రిని నేను అవమానపరిచాను అని ఆలోచించి చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నాడు, ఒక సెలబ్రేషన్ మోడ్లో వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత అబ్షలోము మీదకి వచ్చింది.
పాపమునకు జీతము మరణం. జీతం కొరకు అందరు ఎదురు చూస్తారు కదండి. జీతం వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో. జీతం వచ్చిన రోజు వచ్చే రోజు ఆఫీస్కి కష్టంగా వెళ్ళాం, ఇష్టంగా వెళ్తాం. జీతం వచ్చిన రోజు ఆఫీస్ నుంచి ఇంటికి చాలా హ్యాపీగా వస్తాం. కానీ ఇంకా మిగతా రోజులన్నీ ఎందుకు వెళ్ళాలి, ఉద్యోగానికి ఎందుకు చేయాలి, కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు అని ఏడ్చుకుంటా విసుక్కుంటా వెళ్తాం. కానీ జీతం వస్తే మాత్రం దట్స్ డెఫినెట్లీ అన్ ఎక్సైటింగ్ డే, చాలా సంతోషకరమైన దినం. వాక్యం సెలవిస్తుంది, నీ సత్క్రియలకు, నీ నీతి కార్యాలకు, నీ ప్రార్థనలకు కూడా దేవుడు ఒకరోజు జీతం ఇస్తాడు, మంచి జీతము. కానీ చేసే పాపక్రియలకు కూడా ఒకరోజు జీతము వస్తుంది. పాపమునకు జీతము మరణము. ఏంటండి? పాపమునకు జీతము మరణము. ఆ జీతం ఎస్కేప్ అవ్వచ్చా? ఆ జీతం రాకుండా ఏదైనా ఛాన్స్ ఉంటుందంటే ఉండదండి. పాపానికి జీతం తీసుకోవాల్సిందే, ఫోర్స్ఫుల్గా జీతాన్ని తీసుకోవాల్సిందే. జీతము ఖచ్చితంగా మన ఒడిలో పోయాల్సిందే, దేవుడు పోస్తాడు ఖచ్చితంగా. అబ్షాలోము తండ్రిని అవమానపరిచి, తండ్రి మాటను ధిక్కరించి, తండ్రిని ఇబ్బంది పెట్టి, ఆయాస పెట్టి, అభిషేకించబడిన తన తండ్రిని ప్రక్కన పెట్టి అగౌరవపరిచి తను సాగిపోతూ ఉండగా అబ్షాలోము మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఒక మస్తకి వృక్షానికి తన వెంట్రుకలు వెళ్ళి తగులుకున్నాయంట. కిందున్న కంచరగాడిద వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 14వ వచనం, యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోము ఒక భయంకరమైన మరణాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న వాక్య భాగం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇది అబ్షాలోము విషయంలో నెరవేరిందా అండి? 100% అక్షరాల నెరవేరింది. అబ్షాలోము అనుకున్నాడు, నేను ఎంచుకున్న రూట్ కరెక్ట్, నాకు వస్తున్న ఆలోచనలన్నీ కరెక్ట్, నేను అంత సరిగ్గానే వెళ్తున్నాను, నేను ఏదైనా ప్రణాళిక వేశానంటే అది నెరవేరిపోద్ది, నేను ఏదైనా ఒక ఆలోచన చేశానంటే ఆలోచన నెరవేరిపోద్ది అనుకున్నాడు. కానీ తను చేస్తున్న ఆలోచనలు దేవునికి ఇష్టమైనవా కావా అని గమనించుకోలే. నేను చేస్తున్న ఆలోచనలు సరి అయినవా కాదా అని గమనించుకోలేదు. తనకి సలహా ఇచ్చే వాళ్ళు కూడా దుష్ట స్నేహితులను సలహాలు ఇచ్చేవారుగా పెట్టుకున్నాడంట. కొన్నిసార్లు మనకి సలహాలు ఇచ్చేవారు ఉంటారు మన ప్రక్కన, కానీ కొంతమంది ఈవిల్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, దుష్ట సలహాలు ఇస్తూ ఉంటారు. దుష్ట సలహాలు ఇచ్చే వాళ్ళని కట్ ఆఫ్ చేసి పడే నీ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దుష్ట సలహాలను ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసావంటే నీ లైఫ్లో ఒక హ్యూజ్ బ్యాడ్ ఇంపాక్ట్, ఒక భయంకరమైన పర్యవసానం నువ్వు చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నువ్వే తప్పుడు సలహా ఇచ్చావంటే వాళ్ళంటారు నేను మంచిదనుకొని ఇచ్చాను, నేను చెడ్డదనుకొని ఇవ్వలేదు అంటారు. కానీ ఆ తర్వాత దాని పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ గాడ్లీ కౌన్సిల్. దైవికమైన మంచి సలహాలు ఇచ్చేవారిని కలిగి ఉండడం మంచిది. ఒకవేళ దుష్ట సలహాలు ఇచ్చేవాళ్ళు జీవితంలో ఉంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా మంచిది. అందుకే 100 మంది చెడ్డ స్నేహితులు ఉండడం కంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఉండడం నయమంట. కొంతమందికి మంది కావాలి, అవునా కదా? మంది, ఇంతమంది ఉండాలండి నా చుట్టూ, ఇంతమంది తిరగాలండి నా చుట్టూ. నీ చుట్టూ తిరిగే వాళ్ళలోనే నీకు వెనక నుండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారేమో, జాగ్రత్త. యేసు ప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకుంటే ఒకడు ఉన్నాడండి, ఇస్కరియోతు యూదా. ఒక దైవజనుడు అంటాడు మన మధ్యలో కూడా ఇస్కరియోతు యూదాలు ఉన్నారు అని. ఆ ఇస్కరియోతు యూదా మనం అవ్వకుండా చూసుకోవాలి. ఆమేన్. ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడంట. వాక్యం సెలవిస్తుంది యేసయ్యతో తిరిగాడు కానీ సాతానుకు చోటిచ్చాడు, అంతే, సింపుల్. అమ్మో, ఇస్కరియోతు యూదా అనగానే మనకు ఒక క్రిమినల్ కనబడతాడు కదండి. ఎట్లా అయ్యాడు? అంత క్రిమినల్ ఎలా అయ్యాడంటే సాతానుకి చోటు ఇచ్చాడు. దట్స్ ఇట్. దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ రూయిన్డ్ హిజ్ లైఫ్. ఇస్కరియోతు యూదా జీవితం నాశనం అయిపోవడానికి అపవాదికి చోటిచ్చాడే, అదే అయింది కారణం. మన జీవితాలలో నష్టపోవడానికి పెద్ద తప్పేం చేయక్కర్లా, అపవాదికి చిన్న చోటు ఇస్తే చాలు. అబ్షాలోము ఇచ్చాడా? ఇవ్వలేదా? అపవాదికి చోటు ఇచ్చాడండి. ఒక చెడు తలంపు రాగానే తండ్రిని సింహాసనం మీద నుండి దించివేయాలి, తండ్రిని వెళ్ళగొట్టాలి, తండ్రిని ఏడిపించాలి,
తండ్రి కంట తడి పెట్టించాలనే ఆలోచన వచ్చినప్పుడే అబ్షలోము, అయ్యో నాకు ఇలాంటి తలంపు ఎందుకు వస్తుంది, నేను దావీదు వంశంలో పుట్టానే, దావీదు కుటుంబంలో పుట్టానే, నేను ఎంత దైవికంగా ఉండాలి, ఎంత నీతిగా ఆలోచించాలి, ఎంత భక్తిగా ఆలోచించాలి, ఎంత యథార్థంగా ఉండాలి, నా ఆలోచనలు సక్రమంగా ఉండాలి కానీ అక్రమంగా ఉండకూడదు కదా అని సరి చేసుకొని ఉండుంటే అబ్షలోముకి అంత భయంకరమైన అంతము ఖచ్చితంగా వచ్చిండేది కాదు. అబ్షలోము తన ఇంట్లో చేసిన పని ఏంటంటే ఏ తండ్రికి ఇలా జరగకూడదు అనేటట్లుగా తన తండ్రిని బాధించాడు. కానీ అబ్షలోముకు వచ్చిన అంతం ఏంటంటే ఏ వ్యక్తికి కూడా ఇలాంటి అంతము రాకూడదు. జాన్ వెస్లీ గారి అమ్మమ్మ గారు 90 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆమె ఎప్పుడు ఒక ప్రార్థన చేసుకునేవారు దేవుని సన్నిధిలో, అదేంటంటే దేవా నాకు మంచి అంతము ఇవ్వయ్యా అని. మన పుట్టుక దినం మనకు తెలియదు కానీ మన చనిపోయే ముందు మనకు ఒక గ్రహింపు వస్తుంది. కొంతమందికి తెలియదు కానీ కొంతమందికి దేవుడు ముందే మాట్లాడతాడు, యువర్ టైం హ్యాస్ కమ్, నీకు సమయం వస్తుంది అని. అమ్మమ్మ గారు ఎప్పుడు ఒక ప్రార్థన చేసుకునేవారు, నాకు మంచి అంతము ఇవ్వు ప్రభా అని. ఆమె ఆపరేషన్కి వెళ్ళక ముందే చెప్పారు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఆయన రాజ్యానికి పిలుచుకుంటున్నారని. ఆమె చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరితో ఆపరేషన్కి వెళ్ళే ముందు ఆమె దేవునికి స్తోత్రం అని ఆ మాటలతోనే వెళ్ళారంటండి ఆపరేషన్కి. హల్లెలూయా, దేవుని స్తుతించుకుంటా వెళ్ళారంట. ఆ స్ట్రెచ్చర్ మీద సర్జరీకి తీసుకెళ్తా ఉంటే దట్ వర్ హర్ లాస్ట్ వర్డ్స్. ఆమె పలికిన ఆఖరి మాటలు ఏంటంటే దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారు. హల్లెలూయా, ఎంత మంచి అంతమో, పడకన పడలేదు, ఎవరితో చేయించుకోలేదు, చాలా చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లు దేవునితో కొనిపోబడ్డారు. హనోకు దేవునితో నడిచాడంట, ఒకరోజు కనబడలేదంట, ఎందుకంటే దేవుడు అతన్ని కొనిపోయాడంట. అబ్షలోము అలా వెళ్ళలేదండి. అబ్షలోము ఒక రాజులాగా వెళ్ళలేదు దేవుని దగ్గరికి. ఒక భయంకరమైన మరణాన్ని అబ్షలోము కొని తెచ్చుకున్నాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే దేవుడు తనకిచ్చిన తండ్రిని, ఆత్మపూర్ణుడైన అభిషేకించబడిన తండ్రిని అబ్షలోము తన జీవితంలో లెక్క చేయలేదు. కొన్నిసార్లు అన్నీ బాగుండగానే కొంతమంది ఏ స్థాయికి వచ్చేస్తారంటే దేవుడు ఎందుకండి, ఇంకా మాకు అక్కర్లేదండి దేవుని సహాయం, మాకు పలానా మినిస్టర్స్ ఉన్నారండి, మాకు పలానా ఎమ్మెల్యేలు ఉన్నారండి, మాకు పలానా డబ్బు ఉందండి, మాకు పలానా పలుకుబడి ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, వీ కెన్ డూ ఇట్, మేము అన్నీ చేసుకోగలం, మాకెవ్వరు అక్కర్లేదు. అబ్షలోము అదే స్థాయికి వెళ్ళిపోయాడు. ఐ కెన్ అచీవ్ ఇట్ ఆన్ మై ఓన్, నా శక్తితో నేను సాధించగలను అని. ఏం సాధించుకున్నాడంటే మరణం సాధించుకున్నాడు. అవునా కదా? ఏం సాధించుకున్నాడు? మరణాన్ని సాధించుకున్నాడు. దేవునితో ఉంటే జీవాన్ని సంపాదించుకుంటాం, దేవుని విడిచిపెడితే మరణాన్ని సాధించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు మరణం అంచు వరకు నీ లైఫ్ వెళ్ళిపోయిందేమో, మరణపు అంచు వరకు నీ జీవితం వెళ్ళిపోయిందేమో, దేవాన్ని ఆయన గట్టిగా పట్టుకో, అక్కడి నుంచి ఆయన మళ్ళీ బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. యోనా చేప గర్భంలో, చేప కడుపులో ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి తెలుసా, ఆహారాన్ని అరిగించే డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటారు, జ్యూసెస్ అంట. ఆయన కొంచెం గట్టిగా ఫ్లో అయ్యి ఉంటే అరిగిపోయేవాడు, అవునా కదా? ఆ యోనా చేప కడుపులో ఆ యాసిడ్స్ కొద్ది గట్టిగా వచ్చుంటే మొత్తం లోపల మిక్సీ అయిపోయి వేరేలాగా ఉండేది యోనా పరిస్థితి. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల్లో చేప కడుపులో నుండి దేవునికి మొర పెట్టాడంట. హల్లెలూయా. అయితే అక్కడ తను పెట్టిన మొర దేవుడు విన్నాడు. నువ్వు ఎంత దీన స్థితిలో మొర పెట్టినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని నాకు ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థనను వింటాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఊరికి ఇక్కడ నుండి కాదంట, తగ్గించుకొని చేయాలంట ప్రార్థన. పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. కొన్ని వారాల క్రితము ఒక సహోదరి తెనాలి అనే ప్రాంతం నుండి చాలా హడావిడిగా ఈవినింగ్ టైంలో వచ్చారండి. వచ్చిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పాండమిక్ సమయంలో షీ మెట్ విత్ అ వెరీ ట్రాజిక్ యాక్సిడెంట్. చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగి ఆమె తల పగిలిపోయిందంట. దేవుని చిత్తమైతే ఆమె వచ్చి తన సాక్ష్యాన్ని చెప్తారు ఫ్యూచర్లో.
ఆమె తల పగిలిపోతే కోమాలకు వెళ్ళిపోయారంట. వెంటిలేటర్ మీద ఉన్నారంట. వెంటిలేటర్ మీద ఉన్నారు, కోమాలో ఉన్నారు, కదలికలు లేవు, కంటి చూపు లేదు, మాట లేదు. డాక్టర్స్ మేము చెప్పలేము అని చెప్పారంట. ఆ సమయంలో వారి బంధువులు ఎవరో మనకి ఫోన్ చేశారు, మన ఆఫీస్కి ఫోన్ చేశారు. ఆ సమయంలో దైవజన్ జాన్ వెస్లీ గారు నేను ఇద్దరం ఆమె కొరకు ప్రార్థన చేశామంట. చాలా మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, నాకైతే జ్ఞాపకం కూడా లేదండి, యథార్థంగా చెప్తున్నాను. ఆమె కొరకు ప్రేయర్ చేసినట్టు కూడా జ్ఞాపకం లేదు, ఎందుకంటే చాలా మంది కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటాం కాబట్టి జ్ఞాపకం కూడా లేదు. ఆమె బంధువులు ఫోన్ చేస్తే ఆ రోజు వెస్లీ గారు మీరు ఇద్దరు ప్రార్థన చేశారండి ఆ రోజు నైట్ టైంలో. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు ప్రార్థన చేసి ఫోన్ పెట్టేగానే నా బాడీ కదిలిందంట. హల్లెలూయా. అప్పటి వరకు కోమాలో ఉన్నాను, అప్పటి వరకు వెంటిలేటర్ మీద ఉన్నాను, డాక్టర్స్ హోప్లెస్ అని చెప్పారు. దైవజనులు ప్రార్థన చేయగానే నా బాడీ కదిలిందంట. నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా నేను మాట్లాడడము, నా దేహంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయడము, నేను డిశ్చార్జ్ అయ్యాను. నేను ఒక టీచర్గా పనిచేస్తూ ఉంటానండి. ఇప్పుడు మళ్ళీ నేను జాబ్కి కూడా వెళ్తున్నాను. అప్పుడు తలకు పగిలినప్పుడు తలంతా షేవ్ చేస్తారు కదండి, తల వెంట్రుకలు ఏమీ లేవు, చిన్న చిన్నగా వచ్చినాయి హెయిర్. ఆమె చెప్పారు, ఇదిగో చూడండి నా తల ఇలా పగిలిపోతే కుట్లు వేశారు. నేను నిజానికి బ్రతకాల్సిన వ్యక్తిని కాదు, కానీ ప్రార్థన శక్తి ద్వారా నేను బ్రతికాను. ఈరోజు అది మీకు చెప్పెళ్ళిపోదామని వచ్చానని సాక్ష్యం చెప్పారండి. హల్లెలూయా. నేను చెప్పాను, సిస్టర్ మీరే వచ్చి చెప్పండి మందిరంలో, ఎందుకంటే సో మెనీ పీపుల్ విల్ బీ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ దర్ ఫెయిత్. ఎంతమంది బలపడతారు విశ్వాసంలో అంటే, అమ్మ కారు కట్టించుకొని వచ్చాను, మళ్ళీ అర్ధరాత్రి అయిపోద్ది, మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, మళ్ళీ వస్తాను, నేను ఖచ్చితంగా మందిరానికి వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని గురించి సాక్ష్యము చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె జీవితం మరణానికి ఇంకా 1 ఇంచే దూరం అన్నట్లు ఉంది పరిస్థితి. షీ వాజ్ సో క్లోజ్ టు డెత్. మరణానికి దగ్గరకి వెళ్ళిపోయింది, కానీ ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకి చెయ్యిచ్చి ఇట్లా లేపేశాడండి. హల్లెలూయా. మళ్ళీ సజీవుల సంఖ్యలో పెట్టేశాడు. ఒక రోజుకి మృతులు ఇంతమంది అని స్టాటిస్టిక్స్ చెప్తా ఉంటారు కదా, ప్రభుత్వం వారు గణాంకాలు ఉంటాయి. ఈ రోజు ఇంతమంది చనిపోయారు, ఈ రోజు ఇంతమందికి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చాము అని ఆ గణాంకాలలోకి ఆమె లెక్క వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఆమెని హి డిడ్ంట్ కీప్ హర్ అమంగ్ ద డెడ్, బట్ హీ కెప్ట్ హర్ అమంగ్ ద లివింగ్. సజీవులు సంఖ్యలో పెట్టాడు, మృతుల సంఖ్యలో దేవుడు ఆమె పేరుని పెట్టలేదు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత సజీవుడు. ఆమె సాక్ష్యం వింటే నాకే బూస్ట్ తాగినంత బలం వచ్చింది. ప్రభువా, నీ సన్నిధిలో మేము పెట్టిన మొరకు నువ్వు అంత జవాబు ఇచ్చావా, నిజంగా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా. నిజమే, మన దేవుని శక్తి గొప్పది. ఆయన మాటను అనుసరించి జీవించే వారిని, ఆయన ఎడల భయభక్తులు గల వారిని ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు. దావీదుకు ఆపదలు అయితే వచ్చాయి, కానీ ప్రతి ఆపద నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. దావీదు ప్రాణము తీయజూచిన అబ్షాలోము మృతుల లెక్కలోకి వెళ్ళిపోయాడు, కానీ దావీదును మాత్రం దేవుడు సజీవుల సంఖ్యలోనే ఉంచాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఒకని ఎదుట సరి అనేదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు దారి తీయనని వాక్యంలో ఉంది. ఉదయకాల సమయంలో అయ్యా, నేను వెళ్తున్న మార్గం సరి అయినదా కాదా నాకు చూపించయ్యా, నేను ఎంచుకున్న మార్గం సరి అయినదా కాదా నాకు చూపించు. ఒకవేళ నీకు ఇష్టం లేని మార్గంలో ఉంటే నాతో మాట్లాడు ప్రభా, నేను నా రూట్ మార్చుకుంటానయ్యా, నా అడుగులు నేను యూటర్న్ తీసుకుని వస్తా ప్రభా. అబ్షాలోము వలె నష్టానికి వెళ్ళే మార్గము నాకొద్దయ్యా, నీ మాటలను ధిక్కరించి వెళ్ళే మార్గం నాకొద్దయ్యా. అతిక్రమము పాపము జరిగించే మార్గం నాకొద్దు ప్రభా. నిన్ను అనుసరించే మార్గము, నిన్ను ఘనపరిచే మార్గము, నీ మాటలకు విధేయత చూపే మార్గం, నువ్వు చెప్పిన మార్గం కష్టమైనా సరే అయ్యా నేను ప్రయాణం చేస్తా. ఎందుకంటే నీవు మా కొరకు ఏర్పరిచిన మార్గము జీవ మార్గము, నీవు మా కొరకు ఏర్పరిచిన మార్గము ఆశీర్వాద మార్గం. అదొకవేళ ఇరుకు మార్గముగా కనిపించిన అతి నిత్య జీవ మార్గము కనుక నీ మార్గములో మమ్మల్ని నడిపించు. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరణానికి నడిపించే మార్గము పాప మార్గము మా ఎదుట ఎప్పుడూ ఉంటుంది, కానీ మా పాదాలు మాత్రం అందులో ఉండకుండా మాకు సహాయం చేయి ప్రభా.
ఒకవేళ పాపపు మార్గంలోకి మా అడుగులు వెళ్ళినా తిరిగి మా మార్గాన్ని మేము మళ్ళించుకొని తిరిగి ప్రభా మా అడుగులు కేవలం నీ మార్గములోనే, వాక్య సంబంధమైన మార్గంలోనే మా అడుగులను మేము స్థిరపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. తల్లిదండ్రులను సన్మానించుట యొక్క ప్రాముఖ్యత మీరు మాకు జ్ఞాపకం చేశారు. తల్లిదండ్రులు గణపరచడం మాకు నేర్పించండి, పెద్దలను గణపరచడం మాకు నేర్పించండి, నిన్ను గణపరచడం మాకు నేర్పించండి అయ్యా. ఈ వాక్యానుసారంగా మా జీవితాలను మేము మలుచుకోవడానికి, మాలో ఉన్న లోటుపాట్లు సవరించుకోవడానికి నీవే నీ కృపను మాకు అనుగ్రహించండి. నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా నీ సహాయము మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.